ఇంకా సరే అని తర్వాత అలా చెప్పేసి కంటిన్యూ అయిపోయింది. పరమేష్ తో ఎలా స్టార్ట్ అయింది? అతను కూడా మళ్ళీ గ్యాస్ బండ్ డబ్బులు అడిగావా? ఏం అడిగావు? ఎక్స్ తెమ్మని చెప్పి ఒకరోజు చెప్పి గ్యాస్ బండి ఈయన గుడ్లు ఆయన. ఆయన ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్ళి కోడిగుడ్లు పెట్టాలి. సరే ఆ పరిచయం 1 year లోనే 2 years లోనే కదమ్మా, ఫిజికల్ రిలేషన్ దాకా ఎందుకు వెళ్ళు? నీకు భర్త ఉన్నాడు కదా. అసలు మీదేమైనా బిజినెస్ ఏంటి? అబ్బాయిలు ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం అనేది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసావంట, నిజమేనా? లేదు మేడం, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు. నేను వాళ్ళు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఏమని? వీడియోలు అవ్వున్నాయి, వీడియోస్ ఏం వీడియోలు? వీళ్ళ అక్రమ సంబంధం పెట్టుకున్న వీడియోలా? మీరేమైనా డబ్బులు ఇచ్చారా వాళ్ళకి? ఏమి ఇవ్వలే. వాళ్ళు డబ్బులు ఇచ్చినవి మాకు స్టేట్మెంట్ చూపించారు, మీ అకౌంట్ లో వేశారు. దగ్గర దగ్గర ఒక 2 lakhs దాకా అయితే అకౌంట్ ట్రాన్సాక్షన్స్, మిగతా అంతా క్యాష్ ఇచ్చాము అంటున్నారు. కనీసం 2 lakhs లేదు మేడం, అన్న అబద్ధాలు బ్లాక్ మెయిల్ చేస్తారు వాళ్ళు. సరే అమ్మా, ఏంటమ్మా నువ్వు వివరంగా చెప్పు. నీ వర్షన్ చెప్పు. మేమే అడగమమ్మా, అసలు ఏంటి బ్లాక్ మెయిల్ అన్నది చెప్పు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ అంటున్నావు, దానికి మించి ఒక పదం కూడా చెప్పలేదు. అసలు నీకు అదేంటో చెప్పు. ఏమయ్యా బుద్ధుందా? మీ ఆవిడ ఓపెన్ గా నీ పక్కన చెప్తుంది. దీన్ని బట్టి మాకేం అర్థం అవుతుందంటే మీరిద్దరు ప్లానింగ్ అబ్బాయిల్ని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం. లేదు మేడం, నేను బయటికి క్యాంప్ వెళ్ళిపోతాను మేడం పని మీద. ఈ విషయం తెలిసిన తర్వాత నువ్వు మీ ఆవిడ పక్కన కూర్చున్నప్పుడే నాకు అర్థం అవుతుంది నువ్వు కూడా ఆవిడతో కలిసే ఉన్నావు, డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నావు అని. ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిని నువ్వు 10 నెలల నుంచి ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? చాలా రిలాక్స్, అసలు పక్కన కూర్చున్నావు. అదే తెలిసిపోతుంది. ఆవిడ ఇంకా ధైర్యంగా చెప్తుంది కూడా, అవును వాళ్ళిద్దరితో ఉంది నాకు అని, గంగిరెద్దులాగా తలుపుతోంది ఇలాగా. కోపం రావట్లేదా మీ భార్య మీద? చిరాగ్గా, నాకే చిరాగ్గా ఉంది. అబ్బా నీ పక్కన కూర్చున్నాను ఇక్కడ ఎదురుగా అని చెప్పి. ఎన్ని 10 లక్షలు వసూలు చేశారు ఇలాగా? ప్లాన్ అండి వీళ్ళది, తెలియట్లా. అదే వాళ్ళిద్దరు అంతే కుమ్మక్కయ్యి డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నారు. అసలు ఏం పని చేస్తావు నువ్వు? ఎంత సంపాదిస్తావు నెలకు చెప్పు? ప్లాన్స్ లో అదే అపార్ట్మెంట్స్ కట్ట ఉంటుంది, గార్డెన్ వర్క్ చేస్తున్నాను. మరి మీ 10 నెలల క్రితం తెలిసిందని చెప్పేసి అన్నారు, వాళ్ళిద్దరి గురించి మీ ఆవిడ గురించి తెలిసిందని చెప్పావు. ఏమడిగావు మీ ఆవిడని నువ్వు? ఏమన్నావు నువ్వు? ఏమనలేదా? ఇంకోసారి తప్పు చేయకన్నావా నాన్న? అవును మేడం. పాపం. 3 ఏళ్లుగా ఇంకా మీరు పిల్లల్ని ఎవరిని ప్లాన్ చేసుకోలేదా ఇంకా? లేదు మేడం. ఏ? ఫిజికల్ గా నాకు ప్రాబ్లం ఉంది మేడం. వాళ్ళిద్దరిని ఏమన్నా అన్నావా తెలిసిన తర్వాత? లేదు సార్. వాళ్ళిద్దరిని కూడా ఏమనలేదు. 10 లక్షలు మీ ఇద్దరు తీసుకోవటం నిజమా అబద్ధమా? నిజం చెప్పండి. లేదు సార్. నిజం చెప్పండి. 2 lakhs అన్నా తీసుకున్నారా? అకౌంట్ లో అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం నువ్వు తీసుకో, మీ ఆయనకి తెలియదు ఈ సంగతి. కాదు మేడం, వీడియోస్ ఉన్నాయి కదా, బ్లాక్ మెయిల్ చేస్తారు అందుకు. నీ బొందా, వాళ్ళ దగ్గర ఏం వీడియోస్ ఉన్నాయి? ఆ వీడియోలు నీ దగ్గర ఉన్నాయట. లేదు మేడం, వాళ్ళ అబద్ధాలు. అసలు వీడియోలు ఎందుకు తీసుకున్నారు? మీరు చేసేదే పెద్ద బూతులు తప్పులు పనులు, వీడియోలు తీసుకున్నారు ఎందుకని? డబ్బులు వసూలు చేసిన తర్వాత బ్లాక్ మెయిల్ చేయడానికి ఎందుకు తీసుకున్నారు? మీ దగ్గర కూడా ఉన్నాయా? వాళ్ళ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? మా 10 లక్షలు మాకు ఇవ్వండి అని. ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు సూసైడ్? ఏంటి ఆ పద్ధతి ఏంటి? ఆ మార్గాలు ఏంటి? అప్పుల మీ భార్యలకి తెలిసి చేసుకుందాం అనుకుంటున్నారా? తెలియక చేసుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడే చేసుకుందాం అనుకుంటున్నారా? రేపా? ఇంట్లో తెలిస్తే బాగుంటది. నాకైతే మీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు, దానివల్ల పర్యవసానాలు మీకు రాకూడదు, అంతా హ్యాపీగానే ఉండాలా? అప్పులు చేశారు, అప్పులకు చక్ర వడ్డీలు అవుతున్నాయి. అది ఎక్కువైంది. ఆ కష్టం మీకు ఎక్కువగా ఉంది. ఏం చేయాలని అర్థం కావట్లేదు మా. ఎంత తీసుకున్నారమ్మా? కరెక్ట్ గా చెప్పండి. వాళ్ళు 10 లక్షలు అంటున్నారు, ఎంత తీసుకున్నారు? 10 లక్షలు. అమ్మా, ఎందుకు తీసుకున్నారు? ఇదేనా మీరు చేసే వ్యాపారం? నేను క్యాంప్కి వెళ్ళి వచ్చాను సార్, వర్క్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్నారు సార్ రూమ్ లో. ఆహా. రెడీ హ్యాండెడ్ గా దొరికారు నీకు, అదే ఛాన్స్ బ్లాక్ మెయిల్ చేయడానికి. ఏమైనా వీడియోలు తీసావా నువ్వు? ఫోటోలు తీసావా? లేదు సార్. మరి నేను డోర్ ఓపెన్ చేసేటప్పటికి దొరికారు. బెల్కు కాయిన్ బెల్ కొట్టాను సార్. ఎవరు ఇద్దరు కలిపి దొరికారా? రమేష్ పరమేష్ వేరేగా దొరికారు? వేరే సార్, వేరే సార్. ఎవరితో చూసావు? రమేష్ తోనా? రమేష్ తో చూసాను సార్. ఏమైంది తర్వాత? నేను తిన్న కొట్టాను సార్. కొట్టిన తర్వాత తను పారిపోతా ట్రై చేశాడు. తాను కూడా కాలర్ పట్టుకుని 2 పీకాను, కాల్ పట్టుకున్నాడు సార్. అప్పుడు నీకు అమౌంట్ అదే పోలీసు కేసు పెడతానని చెప్పేసి అన్నాను. ఓహో, అప్పుడు ఇచ్చిన అమౌంట్లు అవన్నీ పెడతా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కి. మరి అప్పుడుతో అయిపోయింది కదా, మళ్ళీ 10 నెలల నుంచి కూడా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారంటే ఎందుకు? ఇంకా మీకు డబ్బులు ఆశ పుట్టిందా? ఇంకా పెట్టుకున్నారా? సెటిల్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చిన. ప్రెగ్నెన్సీ వచ్చిందా నీకు? ఈ ముగ్గురులో ఎవరి వల్ల కలిగినట్టు? అందుకని బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తున్నారు ఈ వంకతో. అబూషన్ చేపియమని చెప్పాను. ఎవరితో? వాళ్ళతో. వాళ్ళతో ఎందుకు చెప్తావు? మీ ఆయన చెప్పుకోవచ్చు కదా, వాళ్ళ దగ్గర 10 లక్షలు వసూలు చేశారు ఇంత అని. ఫస్ట్ తేలాలి కదమ్మా ఎవరు ప్రెగ్నెన్సీ అనేది. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ఉందా మీ ప్రెగ్నెన్సీ? వాళ్ళే చెప్పారు సార్ మేడం. ఏం మాట్లాడుతున్నావు? పిల్లాన్ని పక్కన పెట్టుకొని చాలా చిరాగ్గా ఉంది. నేను చూసి అనవసరంగా మిగతా వాళ్ళు కూడా అలా తయారవుతారేమో. ఏ మంచివయ్యా చెప్పేసి వాళ్ళు. అవునమ్మా, పోలీస్ కేసు పెట్టొద్దు అని డబ్బులు ఇచ్చారు, అయిపోయింది. అయిపోయింది. అక్కడ ప్రెగ్నెన్సీ గోల్ ఏంటి?
కొత్తగా క్రియేట్ చేశారు కదా మీరు. డబ్బులు ఎందుకు తీసుకున్నారంటారు కదా. ఆహా, అప్పుడు పోలీసు కేసు పెడతాము, ప్రెగ్నెన్సీ ఉంది అని అంటే ఓ 10 లక్షల దాకా ఇచ్చారు. అబార్షన్ చేయించుకున్నావా? చేయించు. ఓకే. ఇప్పుడు ఈ 10 నెలల్లో మళ్ళీ అడుగుతున్నారంటే ఎందుకు అడుగుతున్నారు? ఏం అడగట్లే మేడం. ఏం అడగట్లా, అసలు ఏం అడగరుగా ఇంకా. అలా అని బాండ్ పేపర్ మీద రాసిస్తారా? ఎందుకంటే మీరు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు. అలా రీసెంట్ గా మెసేజ్ పెట్టి కాదు, మేము సూసైడ్ చేసేసుకుంటున్నాం, మా వల్ల అవ్వట్లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. ఒక నిమిషం, హలో, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆవిడ 10 నెలల నుంచి అసలు కాంటాక్ట్ లో లేదు, ఇంకా బ్లాక్ మెయిల్ చేయట్లేదు అంట కదా. మరి చెప్పండి, ఆవిడ నేనేం చేయలేదు, నేనేం అడగట్లేదు అంటుంది కదా అక్కడ. ఏం చేస్తారు వాళ్ళే, చెయ్యలేదు వాళ్ళ బంధు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఏముంది మేడం, చెయ్యలేదు. ఏమని మెసేజ్ చేస్తుంది? ఆ రోజు చేసింది మేము తప్పు, ఇంకోసారి అలా జరగకుండా చేస్తాను, మీ అన్నకు తెలియకుండా, నీకు తెలియకుండా. ఓహో, మళ్ళీ స్టార్ట్ చేసిందా? మళ్ళీ చేసింది. మీ అన్నకు తెలియదు, ఇంక నేను తనకి ఏం బాగున్నా అని ఈయన చేసింది. నాకు ఈయన మొబైల్ నాకు చూపించాడు, మళ్ళీ ఇట్లా మెసేజ్. రేయ్, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు బ్రో, ఆమె చేసింది. సార్? మీరు ఫోన్ చేయలేదు సార్, మెసేజ్ కానీ ఏం చేయలేదు సార్. సరే కూర్చోమ్మా, కూర్చో. 10 లక్షలు అయితే వసూలు చేశారుగా, కూర్చోండి. మేడం ఇక్కడ స్టార్టింగ్ లో చూసేటప్పటికి ఇద్దరు అమాయకులు రమేష్ పరమేష్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అరే వీళ్ళిద్దరు ఏదో బ్యాచులర్స్, ఏదో ఉచ్చులో చిక్కున్నారు, ఒక ఆడపిల్ల మోసం చేసింది, డబ్బులు వసూలు చేసేసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తుందని అనుకున్నాం. కానీ చేసుకున్నాడుకి చేసుకున్నంత అని అంటారు కదా సామెత, అలాగే ఉంది ఇప్పుడు లెక్క. ఇప్పుడు మీరేమో వచ్చి మీ ఆవిళ్ళకి మోసం చేశారు, వాళ్ళేమో వచ్చి భర్తలు కదా కష్టపడతా అనుకుంటున్నారు, కుటుంబాలను కాపాడుతా అనుకుంటున్నారు, ఊరికాని ఊరు వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లల్ని చదివించి ఇంటిని కాపాడతారని చెప్పి వాళ్ళు నమ్మకంగా పంపించారు. మీరు అక్కడ నమ్మక ద్రోహం ఎన్ని నమ్మక ద్రోహాలు చూడండి. అక్కడ చెరి సమానంగా నమ్మకం. నీకు పిల్లలు లేరు, అతనికి పిల్లలు ఉన్నారు. అతను మొత్తం కుటుంబాన్నే మోసం చేశాడు, నువ్వేమొచ్చి నీ భార్యను మోసం చేసావు. ఇక్కడ వరకు కథ నడిచింది. తర్వాత మళ్ళీ మీరిద్దరు ఒకరినొకరు మోసం చేసుకున్నారు. అంటే ఏ విధంగా అంటే కనుక మీరిద్దరు కలిపి ఒకే ఫిగర్ను పట్టుకున్నారు, ఈ మహాతల్లిని. అది కూడా నడిచింది. అది కొంతకాలం నడిచిన తర్వాత ఆ మహానుభావుడు ఏమొచ్చి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టాడు. పట్టిన తర్వాత ఏమొచ్చి కంపెన్సేషన్గా 10 లక్షలు వసూలు చేశాడు. మరి వాళ్ళిద్దరూ ఇది కలిపి ఆడినటువంటి నాటకం, ఈ డబ్బులు వసూలు చేసే దాంట్లో అది కూడా ఒక రాజు దివ్య ఆడినటువంటి నాటకం అనేటటువంటిది. అది సాగితే తీగలాగితే డొంక కదిలినట్టు ఆ కథ కూడా మనకు వస్తుంది. అంటే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మీరు బాధితులు, వీళ్ళు కల్ప్రిట్స్, మీరు విక్టిమ్స్, వీళ్ళే కారకులు, వీళ్ళు ద్రోహులు దుర్మార్గులు, మీరు మంచివాళ్ళు. లేదంటే మీరు ద్రోహులు దుర్మార్గులు, ఒక ఆడపిల్లని అన్యాయం చేశారు, మీ ఇద్దరు కలిపి ఈ అమ్మాయిని మోసం చేయటం వల్ల అతను ఒక బక్రాయి అన్యాయం అయిపోయాడు. ఈ విధంగా మాట్లాడుకోవటానికి లేదు. అందరూ ఒకరికి మించినటువంటి ఒకళ్ళు దొంగలే, పోటీ పడ్డారు అంతే. ఎవరు విపరీతంగా మోసపోయినటువంటి వాళ్ళు, అన్యాయం అయినటువంటి వాళ్ళు నిజంగా ఎవరన్నా ఉన్నారు అంటే కనుక మా ఆయనలు అక్కడికి వెళ్ళి చెమట వచ్చి కష్టపడిపోతున్నారు, వాళ్ళు బ్రతుకుతూరు గురించి ఎంత కష్టపడుతున్నారు, ఈ పూటకు తిన్నాడో లేదో, పడుకోవటానికి మంచం ఉందో లేదో అని చెప్పి ఆలోచించే మీ భార్యలు పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు బాధితులు, అసలైన బాధితులు వాళ్ళు ఇక్కడ రావాలి. మీరు ఇది సరిపోదు అన్నట్టుగా ఏంటండి, ఏమండి మేమిద్దరం బాధితులండి, వరద బాధితులాగా ఒక అమ్మాయి బాధితులండి. ఈరోజు మేమిద్దరం మోసపోయాం, మా నెత్తుల మీద జుట్లు ఊడిపోతున్నాయి, మా పరిస్థితులు బాగాలేదు, ఒక సూసైడ్ మార్గం చూపెడితే రేపు మాపు చచ్చిపోతామండి అన్నట్టు మీరు ఇక్కడ నాటకం ఆడుతున్నారు. ఏం కాదు, మీ ఇద్దరికి తగిన శాస్తే జరిగింది అన్నట్టు మీ అందరం కూడా చెంకలు గుద్దుకుని సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మీలా నడిపించే కథలు నడిపించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాగే రాడ్లు దింపాలి. ఇలాంటి అమ్మాయిలు ఉంటానే ఉంటారు, ఇలా రాడ్లు దింపుతూనే ఉంటారు. మీరు డబ్బులు వసూలు అవుతాయి, అక్కడతో సరిపోదు అన్నట్టుగా ఇంకొంత డబ్బులు కూడా వసూలు చేస్తారు. ఈ కథ ఇక్కడతో అవుతుందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మేము ఈరోజు వాళ్ళతో చెప్పి ఎందుకు ఈరోజు మీకు వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కలిగించాలి, వై ఆర్ యూ ఆస్కింగ్ దట్ హియర్, ఎందుకు మేము చేయాలి అంటే, ఇది కథ జీవితం ప్రోగ్రాంలో మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చు. మనం తప్పులు చేస్తే కనుక వేరే వాళ్ళ చేతిలో మనం మోసపోతే కనుక మనం ఎన్ని దొంగ పనులు చేసినా కూడా వాళ్ళు మన దగ్గర లేదు. ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళని బాగు చేయం, మిమ్మల్ని బాగు చేయం. ఈ వేదిక మీద నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీతి న్యాయం అంటే కనుక మీకు ఇలా బుద్ధి వస్తూనే ఉండాలి. ఇంకొక బుద్ధి కూడా రావాలి మీకు. ఏంటంటే రమేష్ పరమేష్ బెలే పేర్లు పెట్టుకున్నారు బాబు. మీ ఇద్దరు భార్యలను కూడా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. చెప్పాలని మీరు అనుకుంటున్నారా, మా ద్వారా తెలియాలని అనుకుంటున్నారా, లేదంటే తెలియకూడదని అనుకుంటున్నారా? తెలియకూడదు. ఇక్కడ కప్పేసేయాలి. మీకు ఇంకో రూమ్ ఎత్తుకు పెట్టాలి. అక్కడ ఇంకో ఎదురింటి అమ్మాయి వచ్చి మళ్ళీ నిన్ను గ్యాస్ బండ్ అడుగుతుంది, అతను కోడిగుడ్లు అడుగుతుంది, మళ్ళీ ఈ రచ్చ ఇలా నడుస్తూనే ఉంటుంది. అంతే కదా. ఇక్కడ నాన్ చేసి ఎక్కడ కూడా సార్ మేడం మా తప్పు అయిపోయింది, వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనేటటువంటిది ఒక నిజమైనదైనా కూడా మేము మా పిల్లలను కూడా మోసం చేశాము అనేటటువంటి పశ్చాత్తాపం ఎక్కడన్నా మీకుందా? లేదు. మిమ్మల్ని మీరు కాపాడేసుకోవాలి. ఇది ఇక్కడ కప్పేసేయాలి. మోసపోయినటువంటి స్త్రీలను అలా వదిలేసేయాలి, ఆ కుటుంబాలను అలా వదిలేసేయాలి. మీ స్వార్థం కొద్దీ మీకు వచ్చారు. ఎందుకు మిమ్మల్ని చూసి మేము జాలిపడాలి? ఎందుకమ్మా గుడ్ బై అమ్మ రాజు అలా అనుకున్నానా, 10 లక్షలు ఇచ్చేసావు కదా, ఇంకా అక్కడితో సరిపెట్టేసుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మేమెందుకు మాట్లాడాలి?
ఎందుకంటే మీలాగా ఆశించి మీరు వచ్చిన దేని గురించి ఒక ఉద్యోగం సద్యోగం చేసుకుని ఇంటి బాధ్యతలు తీర్చుకుని అక్కడ ఏమైనా అప్పులు సప్పులు ఉంటే కనుక అక్కడ తీరుద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఊరికారు నుండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీరేం చేశారు, ఇక్కడ ఆ పని పక్కన పెట్టేసి వేరే కార్యక్రమంలో దిగారు. మీ ఇద్దరు దరిద్రం ఏంటంటే కనుక ఒకే అమ్మాయి మిమ్మల్ని ఇద్దరిని ట్రాప్ చేసి, ఈ అమ్మాయికి మీరిద్దరు అన్నదమ్ములు తెలియదని అయితే నేను అనుకోవట్లేదు. ఈ అమ్మాయి ఖచ్చితంగా మీరిద్దరు అన్నదమ్ములు అనేది మొదటి నుంచి తెలుసు. ఇద్దరు బక్రాలు ఒకేసారి మనకు దొరికారురా బాబు, అటో 5 ఇటో 5 బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉచ్చులో చిక్కుంటారని చెప్పి ఆ అమ్మాయి ఆట ఆ అమ్మాయి ఆడుకుంది. ఆ విధంగా మీరిద్దరు అడ్డంగా దొరికారు. కాబట్టి ఏదైతే న్యాయం మీరు చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చారో ఆ న్యాయం మేము చేయటానికి కూడా పద్ధతి కాదు, చేయకూడదు కూడా. ఎందుకంటే కనుక మళ్ళీ మీకు రాచబాట చూపెడుతున్నాం, మళ్ళీ అదే పద్ధతిలో కంటిన్యూ అవ్వండిరా బాబు అనేటటువంటి పద్ధతిని వెతుకుతున్నాం. ఇలాంటి అమ్మాయిలు మళ్ళీ ముందుకు వస్తారు, అలాంటి అబ్బాయిలు కూడా మళ్ళీ ముందుకు వస్తారు, మళ్ళీ ఇది కథ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎటువంటి అసలు న్యాయం అనేటటువంటి పదానికే ఈ ఎపిసోడ్లో తావు లేదు అనేటటువంటిది నా అభిప్రాయం. ఇది మీ ఇద్దరు జాగ్రత్తగా ఆలోచించాలి, ఆలకించాలి. ఎందుకంటే మీకు బుద్ధి రావాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక మీరు ఇప్పటికీ కూడా క్షమాపణ అడగలేదు, బుద్ధి వచ్చింది అనేటటువంటి మాటలు అనలేరు. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఏదైనా ఒక మంచి నిర్ణయం, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ఎవరైనా ఒక మంచి నిర్ణయం తీసుకునేటంటే కనుక మీ ఇద్దరి దగ్గర నుంచి మీ ఫ్యామిలీ ఫోన్ నెంబర్స్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ ఊరు వెనక్కి పంపించాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఉండి ఉద్ధరించేది ఏం లేదు, వేరే జీవితాలు నాశనం చేయటము, అప్పులు సప్పులు అయ్యి అప్పుల వాళ్ళు వచ్చి మీ మీద పడేటటువంటి పరిస్థితి తేవటం తప్ప మీరు ఒక దమ్మిడి కూడా ఇక్కడ సంపాదించేదానికి అవకాశం లేదు. అటువంటి ఆలోచన శైలిలో మీకు లేదు. ఈ విచ్చలవిడితనం అలవాటు అవుతాయి, ఈ విచ్చలవిడితనం ఇన్ఫెక్షన్స్గా ఇలాగే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీకేం న్యాయం జరగదు. మీకున్నటువంటి ఆడవాళ్ళకి ఫోన్ చేసి అమ్మాయి వీళ్ళిద్దరు చేసే రాజకార్యాలు ఇలా ఉన్నాయి, దయచేసి వీళ్ళని వెనక్కి పిలిపించుకోండి, తప్పు క్షమించి మీ చెప్పు చేతుల్లో ఉంచుకోండి, అక్కడ ఏదన్నా చిన్న చితక పని ఉంటే కనుక ఆ పనే చేయించుకోండి అనేటటువంటి పద్ధతి సరైన న్యాయంగా నేను అనుకుంటున్నాను. అమ్మ దివ్య, చాలా సింపుల్ అమ్మ, జీవితాలు చాలా సింపుల్. నువ్వేమనుకున్నావు అంటే కనుక ఇక్కడ చాలా అంటే నువ్వు చూడటానికి పెద్ద శరీరం లేదు కానీ నువ్వేంటంటే నేను ఇది ఫస్ట్ టైం అన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఇది ఏదో ఫస్ట్ టైం జరిగిందండి. నేను ఒక గ్యాస్ బండ్ గురించి వెళ్ళి ఫోన్పేలో డబ్బులు సరిపోకపోతే అతను అడిగాను అండి. ఆ తర్వాత ఆ కాన్వర్జేషన్ అలా కంటిన్యూ అయిపోయింది అంటే కనుక అక్కడ ఫోన్పే గురించి వెళ్ళావా, గ్యాస్ బండ్ చిల్లర డబ్బుల గురించి వెళ్ళావా, లేదంటే రాజు అనేటటువంటి వ్యక్తి కావాలనేటటువంటి ఉద్దేశంతో పిక్చర్లోంచి పక్కకు తప్పుకున్నాడా, క్యాంపులు అనుకుంటూ బయట తిరుగుతూ కరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను నేను, ఒక క్షణం ఒక సందర్భంలో నేను వస్తాను, మిమ్మల్ని ఇద్దరిని చూసినట్టుగా నేను యాక్ట్ చేస్తాను, అప్పుడు వాడికి చెమడా వలిచేద్దాం, వాడికి ఆల్రెడీ పెళ్ళి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, మనం ఏ విధంగా ఒక గిరిగీసి ఒక ఉచ్చులోకి లాగితే కనుక ఖచ్చితంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి మనకు 1,00,000 అవకాశాలు ఉంటాయని చెప్పి అతని పిక్చర్లోంచి పక్కకు తప్పుకుని నువ్వు ఒక కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తూ అతనికి తెలియకుండా ఇతనికి తెలియకుండా అతన్ని ఇద్దరిని నడిపించావు. ఎవరి ద్వారానో అతని ద్వారానో ఇతని ద్వారానో ఎవరి ద్వారానో ప్రెగ్నెంట్ అయ్యావు. ఆ ప్రెగ్నెన్సీ కాస్త తీసావు. ఆ ప్రెగ్నెన్సీ ఇదిగా చూపెడుతూ అతను మీరు ఇద్దరు కలిపి డబ్బులు వసూలు చేశారు. ఇది మీకు కొత్తగా వచ్చినటువంటి వ్యాపారమే కాదు, బాగా అలవాటైనటువంటి వ్యాపారంగానే నాకు అనిపిస్తుంది. అందుగురించి ఇందాకటి నుంచి చూస్తూ ఉంటే కనుక రాజులో ఎటువంటి చలనం లేదు, నీ మీద కోపం చూపెట్టట్లేదు, ఆ ఎదురుగుంటూ ఉండేటటువంటి వాళ్ళిద్దరి మీద కూడా కోపం చూపెట్టట్లేదు. ఏ విధంగా అయితే కనుక వీళ్ళు మళ్ళీ 10 లక్షలు అడుగుతారేమో, ఆ 10 లక్షలు వీళ్ళకి ఇవ్వకుండా ఎలా ఈ వేదిక మించి నిదానంగా తప్పించుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ ఇక్కడ నా భార్య అన్యాయం అయిపోయింది, ఇద్దరు మగాళ్ళు వచ్చేసి మా భార్యను వాడేసుకున్నారు, మా భార్య మన నమ్మక ద్రోహం చేసింది, నాకు అన్యాయం చేసింది అనేటటువంటి వేదన వాదింపు ఏమి ఇక్కడ వినిపించట్లేదు. కాబట్టి ఇక్కడ అందరూ తొత్తులే, అందరూ ఒకరికి మించినటువంటి ఒకళ్ళు అన్యాయం చేసేద్దాం, ఒకరిని ఇంకోళ్ళు ముంచేద్దాం, శారీరకమైనటువంటి కోరిక గురించి ఆవిడ దీన్ని ఒక వ్యాపార పద్ధతిలో బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాడేసుకుందామని మీరు. సో ఎవరికి వాళ్ళు చేశారు కాబట్టి మీలాంటి వాళ్ళకి మీరు తవ్వుకున్నటువంటి గొయ్యిలో మీరే పడతారు. ఎటొచ్చి ఏంటంటే మా అందరికీ కూడా ఒక సామాజిక పరమైనటువంటి ఒక కర్తవ్యం, ఒక సామాజిక పరమైనటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మీరు పోయి మళ్ళీ వేరే వాళ్ళని ఇదే ఉచ్చులోకి లాగి వేరే వాళ్ళని ఇలా బలి తీసుకుని వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే మీకిద్దరికి మాత్రం ఖచ్చితంగా ఒక శిక్ష పడాలి అనేటటువంటి ఆలోచన అయితే నాకు ఉంది. న్యాయపరమైనటువంటి శిక్ష పడాలి, లేదంటే ఈ విచ్చలవిడితనం అనేటటువంటిది ఇలాగే కంటిన్యూ అయిపోతుంది, ఇది ఒక వ్యాపారం కింద మారిపోతుంది, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవటానికి ఒక పెద్ద అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి శిక్ష పడితే కనుక మీరు ఇదే పనిని ఇలా కంటిన్యూ చేయకుండా ఉంటారు అనేది ఒకసారి లాయర్ మేడం కూడా మాట్లాడి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా పెరుగుట విరుగుట కొరికే అని అంటారు. ఈ మధ్య మన ఎపిసోడ్స్ మనం మాక్సిమం అబౌవ్ 100-120 దాకా వచ్చాము ఎపిసోడ్స్లో. 80 to 90% అక్రమ సంబంధాలే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎంత సమాజం దిగజారిపోయిందో,
మనం సోషల్ మీడియా చూస్తే ఇంకా అర్థమవుతుంది. పెద్ద పెద్ద విఐపి ఫ్యామిలీస్ కూడా రోడ్ల మీదకి వచ్చేసిన సందర్భాలు. ఒకప్పుడు అక్రమ సంబంధాలు బయటికి తెలియడానికి చాలా టైం పట్టేది. మాక్సిమం ఇప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులందరూ తిప్పి కొడితే 1.5 year 2 years లో భాగవతాలు బయటపడిపోతున్నాయి. 1 ఫోనుల వల్ల, 2 వాళ్ళ ప్రవర్తన వల్ల, 3 పట్టుకుంటే మాత్రం ఎవరేం చేస్తారులే అని వాళ్ళే బయటకు వచ్చేసి ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ చెప్పుకోవడం. ఇది ఇలా పెరిగి తర్వాత మోరల్ వాల్యూస్ ఏంటి, సమాజం ఏంటి అని అప్పుడు మళ్ళీ రియలైజ్ అవుతారేమో. సుప్రీంకోర్టు చెప్పింది, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఏంటి మనకి లానే చేంజ్ అయిపోయింది. ఇవన్నీ అవేర్నెస్లు మాట్లాడుకోవడం దండగాని నా ఉద్దేశం. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి వ్యక్తికి మాక్సిమం ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్లు చూసినా, మాకు ఒకప్పుడు కేసులు చేస్తే లేకపోతే మన ఎపిసోడ్స్ చూస్తే అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు 80% ఈ దరిద్రాలే. ఎవరి లైఫ్ ఎవరు నాశనం చేసుకుంటున్నారు? మీ లైఫ్లు మీరు నాశనం చేసుకుంటున్నారు. దానికి రిజల్ట్ కూడా పెద్దగా కోర్టుల దాకా వెళ్ళవసరంలా, మీకు మీరే వెంటనే జరిగిపోతున్నాయి ఇవన్నీ. దానికి ఎగ్జాంపులే ఈ కేసు. ఏదో పెద్ద ఆదర్శంగా మాట్లాడుకుంటున్నారు, సొసైటీలో ఎక్కడో పని చేసుకొని బతుకుతారు, కుటుంబాన్ని నిలబెడతారు అని వాళ్ళ వైఫ్లు వీళ్ళకి ఊరు పంపిస్తే, అన్నదమ్ములు ఇద్దరు ఒక రూమ్ లో ఉండి చేసిన పని ఒక అమ్మాయికి లైన్ వేసి వాడేసుకుందామని తెలివితేటలు. అసలు ప్లాన్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ప్లాన్ తో ఉన్నారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, అతను చెప్తున్నవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఇలా ఒక అన్నదమ్ములతోటి సంబంధం పెట్టుకుని ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించుకున్నాను అనే మాటని ఉన్న వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం ఇంకా చూడాలి. ఇంకా అంత దిగజారుల జెంట్స్. ఆయన చక్కగా కూర్చున్నాడు, భార్య 4 పీకాడట, ఎలా 4 పీకాడట, 10 లక్షలు వసూలు చేశారంట. భార్య శీలాన్ని తాకట్టు పెట్టి 10 లక్షలు వసూలు చేస్తావా? దానికంటే కేసు వేసేసి మీ ఆవిడని ఉద్ధరించుకోవడం బెటరు. ఆ పని నువ్వు చేయలా. 10 లక్షలు ఎక్కడైతే వసూలు చేశారో మీ ప్లాన్ మాకు అర్థమైంది, వీళ్ళకి అర్థం కాల. వీళ్ళు ఇంకేమనుకుంటున్నారంటే అమ్మో ప్రెగ్నెన్సీలు, అబార్షన్లు, మళ్ళీ ఆ ఫోటోలు వీడియోలు ఉన్నాయి, మా ఆవిడకి ఎక్కడ చెప్తారో అని వీళ్ళు ఇంకా భయపడుతున్నారు. వీళ్ళకి పెద్ద పనిష్మెంట్ తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బులే, అప్పులు తెచ్చారు. అప్పులకి వడ్డీ, చక్రవడ్డీ. ఆ ఉన్న గిలక్క ఇల్లు తాకట్లోకి వెళ్ళింది. వాళ్ళ వైఫులకి అర్థం కావట్లేదు వీళ్ళు డబ్బంతా పట్టుకుపోయి ఏం చేస్తున్నారని. ఆ భాగవతం అంతా బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి జరిగే పనిష్మెంట్, మీరు పెట్టే హెరాస్మెంట్ వల్ల సూసైడ్ కాదు, అప్పులకి చక్రవడ్డీలు కట్టుకోలేక సూసైడ్కి వచ్చారు. అర్థమవుతుందా? మీరు చేసిన పని అది. మీరు సూసైడ్లు వాళ్ళు చేసే హెరాస్మెంట్లకు కాదు, ఆ అప్పులకి తట్టుకోలేక. అంటే మీ వక్ర బుద్ధికి పనిష్మెంట్ అదే. మేము ఇక్కడికి రాగానే అరే పాపం 10 లక్షలు ఇప్పించేస్తారనుకున్నావా? మీ పనిష్మెంట్ ఏంటి? మీరు ఆ 10 లక్షలు మధ్యలో ఇచ్చిన 5 లక్షలు ఆ అమ్మాయితో పడుకున్నందుకు. వాళ్ళ బిజినెసే అది, వాళ్ళ పనే అది. ట్రాప్ లో పడేయడం. ఏ మగాడు ఆ మగాడే జాగ్రత్త పడాలి. ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఉద్ధరించరు. మీకంటూ ఒక కుటుంబం ఉందిగా, ఓ భార్య ఉందిగా. ఫిజికల్ రిలేషన్ అంటే పార్ట్నర్ తోటే ఎంజాయ్ చేయాలా. ఊళ్ళో వాళ్ళతో ఎంజాయ్ చేస్తే ఇలాగే ఉంటది. ఇంకెంతోటి దానికి మేము ఉద్ధరించాలా మిమ్మల్ని? మీ 10 లక్షలు మేము ఇప్పించాలా? చేసిన ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనులకి తిరగండి, ఆ అప్పుల చుట్టూ తిరగండి, ఆ వడ్డీలు కట్టుకుంటూ ఉండండి, కష్టపడండి. అక్కడికి వెళ్ళి కష్టపడడం కాదు, చెమట వచ్చి కష్టపడి డబ్బులు సంపాదించి ముందు అప్పులు తీర్చుకోండి. అదే మీకు పెద్ద పనిష్మెంట్. వాళ్ళు బ్లాక్మెయిల్ చేయకూడదా మిమ్మల్ని? చేసేటప్పుడు తెలియదా? సిగ్గుందా మీ ఇద్దరికి? ఇంకో పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? సిగ్గు లేకుండా అన్నదమ్ములు ఇద్దరు ఒక అమ్మాయికి లైన్ వేయడం, ఒక అమ్మాయితో వెళ్ళి పడుకోవడం. ఉరేసుకు చావాలి మీరిద్దరు నిజంగానే మాట్లాడాలంటే ఆ ఒక్క విషయానికి. ఇంకా పైగా వచ్చి మేడం మమ్మల్ని ఉద్ధరించండి అని కూర్చున్నారు మా షోలో. ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఇంకొకటి ఉంటుంది. జీవితకాలం మీరిద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేరు తెలుసా? అది వదిలేసి వచ్చి కూర్చొని మా 10 లక్షలు ఇప్పించండి బాబు అంటారేంటి? ఎందుకు ఇప్పిస్తామయ్యా? ఎదురు ఇంకా కాంపెన్సేషన్ ఇవ్వాలి అక్కడ కరెక్ట్ ఫ్యామిలీ అయితే. ఆ అమ్మాయి ఆ రోజు కేసు ఫైల్ చేసి ఉంటే చాలా స్ట్రాంగ్ కేసు. మీ అదృష్టం ఏంటో తెలుసా? వాళ్ళు క్రిమినల్స్. వాళ్ళు క్రిమినల్స్, బ్లాక్ మెయిలర్స్ అవడం వల్ల ఉన్నంతలో డబ్బుతోటే పోతుంది మీకు ఇక్కడ. మీ పనిష్మెంట్ అదే. మీ అప్పులు మీరు తీర్చుకొని మీరు కట్టుకోండి. ఎంతకంటే ఇక్కడ మేమేదో వెనక్కి ఇప్పించడాలు అట్లాంటివి ఏమి ఉండవు. మీ సంగతి ఏంటమ్మా? మనుషులేనా మీరు? అసలు సభ్య సమాజంలో ఉండాల్సిన వాళ్ళేనా? మీలాంటి ట్రెండ్ ఒకటి నడుస్తుంది బయట. అదృష్టం ఏంటంటే మీ ఎపిసోడ్ తీసుకోవడం వల్ల కనీసం మా వ్యూయర్స్ కి ఒక క్లారిటీ వస్తుంది. ఆదర్శ దంపతులని బిల్డప్ ఇస్తున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటో తెలుసుకోండి. మాస్కులు వేసుకొని సగం మంది జనాలు తిరుగుతున్నారు సమాజంలో. ఒక్కసారి వాళ్ళ మాస్క్ తీస్తేనే మీకు తెలుస్తుంది. ఫేస్ మాస్కులతో నడిచిపోతున్న వ్యవహారాలు ఇవన్నీ. ఒరిజినల్ బిహేవియర్ వేరు, బయట మనకి కనిపించే పరిచయస్తులు వేరు. ప్రతి ఒక్కళ్ళని అసలు నమ్మకండి. అందులో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఏంటని మీకు తెలియదుగా. సిలిండర్ అని ఒకళ్ళు, ఎగ్స్ ఇచ్చామని ఒకళ్ళు 10,000, 20,000 అట్లా ఒక 5 లక్షలు ఇచ్చారు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటామంటే ఇలాగే ఉంటది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలియదుగా. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, బ్లాక్ మెయిలింగ్ బిజినెస్. అది ఎవరికి తెలియదు. చాలా స్మూత్ అన్నమాట. ఈజీగా అక్రమ సంబంధం పెట్టుకున్నారు, వీడియోలు తీశారు, బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరి జీవితాలు నాశనం అయితే ఇక్కడ?
ఇక్కడ ఎవడ బ్యాక్గ్రౌండ్ లో పెద్దగా స్ట్రాంగ్ గా లేరు కాబట్టి డబ్బులు ఇచ్చి వదిలించుకుంటున్నారు. పరుగుల కుటుంబాలు అయితే ఏంటో చెప్పండి. మీ పేరెంట్స్, మీ వైఫ్ లో లేకపోతే మీ తల్లిదండ్రులు గొప్ప వ్యక్తులు అయి ఉంటే వాళ్ళ జీవితాలు ఏమవుతాయో తెలుసా మీరు చేసిన ఈ బ్లాక్ మెయిలింగ్ వల్ల? ఇలాగే ఉంది బయట సమాజం. మీ జాగ్రత్త మీరే పడాలి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఉద్ధరించడానికి ఉండదు. దానికి తగ్గ పనిష్మెంట్ కూడా ఇమ్మీడియట్ గా పడుతున్నాయి ఈ రోజుల్లో. ఆలోచించండి. అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు 100 సార్లు ఆలోచించండి. పనిష్మెంట్స్ ఇమ్మీడియట్ గా ఉన్నాయి. నానా మీరు క్రిమినల్స్ ఇక్కడ. వీళ్ళు తప్పు చేశారు, పనిష్మెంట్ పడిపోయింది, మీరు డబ్బు వసూలు చేసేశారు. మేబీ ఆ రోజు మీరు ఫాల్స్ కేసు పెట్టుంటే ప్రెగ్నెన్సీ, అబార్షను, వీళ్ళు మోసం చేశారండి, రేప్ చేశారండి, ఇదిగోండి వీడియోలు, ఎదురు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, ఇదే మాట్లాడుతున్నారు మీరు ఇప్పటికీ కూడా. మీ చేత మేము 10 లక్షలు ఒప్పించడానికి మాకు చాలా టైం పట్టింది. ఇంకెంతమందిని మోసం చేశారు? మీ ఫోన్ ఇవ్వండి. అసలు ఇట్లా ఎంతమంది ఉన్నారు మీ లిస్ట్ లో? ఎంతకాలం అయింది మీరు వచ్చి? 2 years బ్యాక్. మీరు కూడా ఆ ఏరియాలోకి వచ్చి 2 years బ్యాక్. ఇప్పటికి ఎన్ని ఇళ్ళు మారారు ఈ 3 years లో? ఆ అబ్బాయి ఏం పని చేయడు, గార్డెనింగ్ అన్నాడు కాసేపు, అక్కడ వచ్చేది 30,000 అన్నాడు, అది అబద్ధం. ఈ 10 లక్షలతోటి ఈ 2 years నడిపించేశారు. సిగ్గు లేదు శరీరాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు వసూలు చేయడానికి? ఆడజాతిగా సిగ్గు చేయడు తెలుసా నువ్వు? ఆ అబ్బాయికి ఏం పోయా, నిన్ను తాకట్టు పెట్టి డబ్బు వసూలు చేసుకుంటున్నాడు. నీకు ఉండాలిగా, రేపు ఏమైనా జబ్బులు వస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఎవరి జీవితాలు నాశనం చేస్తావు నువ్వు? స్త్రీ అని అడ్డు పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా సమాజంలో? నానా ఆ అమ్మాయి చేసిన చీటింగ్ కి మీరు వాళ్ళిద్దరి మీద ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేయండి. ఎందుకంటే మీ వీడియోలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు మేము 10 లక్షలు ఇప్పించు, మీకు అదే పెద్ద పనిష్మెంట్. ఇక్కడ నుంచి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయరు. ఎందుకంటే ఇక్కడ మేమంటూ ఒకళ్ళు ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. వాళ్ళని ఇంకెంతమంది ఉన్నారో మాకు తెలియదు. వాళ్ళ ఫోన్లు ఇవ్వట్లా, ఏమి ఇవ్వట్లా. వాళ్ళు ఇక్కడ దాకా రావడమే ఎక్కువ. మీరు పోలీస్ స్టేషన్ లో ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. తీసుకోకపోతే ఒక అడ్వకేట్ ను పెట్టుకుని ఒక చిన్న ప్రైవేట్ కంప్లైంట్ అయితే ఫైల్ చేయండి. అది ఫైల్ చేస్తే మీలాంటి బాధితులు ఎవరన్నా ఉంటే చాలా పెద్ద కేసు కింద రిజిస్టర్ అవుతుంది. లేదా మిమ్మల్ని చీట్ చేశారు అనే దానికి కొంతకాలం అయితే కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఇంకొకసారి ఈ క్రైమ్ చేయకుండా, ఒకవేళ మీరే ఫస్ట్ పర్సన్స్ అయితే వాళ్ళలో భయం స్టార్ట్ అయ్యి ఇంకా ఈ క్రైములు చేయకుండా ఉంటారు. ఇట్లా ఆదర్శ దంపతుల కింద జనాల దగ్గర దొంగతనాలు చేస్తూ, పక్కేళ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేస్తూ, ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దిగజారుడుతనం. కష్టపడి సంపాదించుకుని ఒక ముద్ద తిన్నా అది సంతోషం. ఇలా బ్లాక్మెయిల్ క్రైములో ఎన్ని పద్ధతులు ఎతుకుతారు, ఇన్ని రకాల దారుణాల, ఎన్నని కనిపెట్టాలి మేము? ఇంత దిహీనమైన సమాజంలో ఎట్లా ఉంటారయ్యా? మీకే ఇది జరిగితే మీరు ఊరుకుంటారా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అమ్మ భూప్రపంచంలో ఏ భర్త కూడా ఇద్దరు అన్నదమ్ములతో అక్రమ సంబంధం పెట్టుకుంటే 10 లక్షలు వసూలు చేసి పోనీలే అమ్మ రా భార్య అని కూర్చోబెట్టుకోరు. మాకు తెలిసిపోద్ది మీ డ్రామాలు ఏంటి అని. మీ గురించి కొంత ఎంక్వైరీ చేస్తేనే మాకు సీన్ అర్థమైంది. మీ ట్రెండే ఇది. కాకపోతే అదృష్టం ఏంటంటే మీరు కూడా వచ్చి 2 months ముందే వచ్చారు. మీ భాగవతం పాతది ఏంటని మాకు తెలియలా. ఇన్ కేసు ఇప్పుడు కేసులు ఫైల్ చేస్తే అవి కూడా వస్తాయి. అవి వచ్చేలోపు మీరు ఎక్కడికన్నా పారిపోయారో ఊరుకునేది లేదు. మేము ఎక్కడున్నా జుట్టు పట్టుకొస్తాం ఇక్కడికి. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు, మీరు వెళ్ళి ఇదే ఒక్క కేసు అని ప్రూవ్ చేసుకోండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా బతకండి. ఇంకోసారి ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేశారని ఉంటే మాత్రం ఊరుకొని గుర్తు పెట్టుకోండి. మా దాకా కంప్లైంట్ వస్తే మాత్రం మేమే సీరియస్ గా దిగుతాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా చెత్త మోకాలు కాబట్టి ఊరుకున్నాం అంతే. ఇలా తగ్గ పనిష్మెంట్ పడింది, మీకు తగ్గ పనిష్మెంట్ పడాలిగా. అదే పోలీస్ కంప్లైంట్. మీ ఎంక్వైరీ రికార్డ్ చేసుకొని మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళదే ఫస్ట్ కేసు అంటే మేము కూడా ఏమి ఇన్వాల్వ్ అవ్వం. ఇంకా పాతోళ్ళు ఉన్నా వీళ్ళు కేసు నడిపిస్తారు. మీరు ఇంకా భవిష్యత్తులో ఫ్యూచర్ లో ఇలా కంటిన్యూ అయ్యారా వెనకాల మేము ఉంటామని గుర్తుపెట్టుకోండి. బెటర్ మేడం, ఇంకా వీళ్ళు కోర్టులో చూసుకోవడం బెటర్ కేసు. కరెక్ట్ గా చెప్పారు మేడం. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు ఏదో చనిపోతాం అది ఇదని చెప్పేసి అంటే అయ్యో అని చెప్పేసి ఏంటో ప్రాబ్లం అనుకోండి. మీరు చేసిన తప్పు మళ్ళీ చనిపోతాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు అంటే ఏం చేద్దాం అనుకున్నారు? రిటర్న్ మీకు 10 lakhs ఇచ్చేస్తారని చెప్పేసి అనుకున్నారా? ఎలా కనిపిస్తున్నారు? ఇక్కడ ఏమైనా ఖాళీగా కూర్చున్నారు అందరూ? సార్ ఎంత బిజీ, మేడం ఎంత బిజీ తెలుసా? ఇక్కడ ఎవరికైతే అవసరమో వాళ్ళకి న్యాయం చేయడానికే కూర్చున్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అందుకే పెట్టారు. మీ మానాన్న మీరు తప్పులు చేసేసి మా డబ్బులు మాకు వసూలు చేయించేస్తారంటే ఇలాంటి దానికి ఇంకొకసారి ఎంకరేజ్ చేయడం అనేది కుదరదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు తప్పు చేశారు కాబట్టి అట్లీస్ట్ మీరు దాని నుంచి కొంచెం బయటపడాలి. అండ్ ఇలాంటి వాళ్ళకి కేసులు పెట్టాలనేది మాత్రం నిజంగా బయట ఎవరైతే ఇలాంటి ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఒక సొల్యూషన్ అనేది దొరికింది అనేది అయితే నేను అనుకుంటున్నాను. అయినా మీరు కూడా ఏంటమ్మా ఏం ఫ్యామిలీ అయ్యా, అమ్మా నాన్నలు లేరా? ఆదర్శ ఫ్యామిలీ. ఏంటది అసలు చాలా చిరాగ్గా ఉంది మీ గురించి వింటుంటే. అసలు వెళ్ళిపోరా మీరు ఇక్కడ నుంచి? నిజంగా నెక్స్ట్ టైం కనుక కంటిన్యూ చేస్తాం మేడం అన్నట్టు ఇదిగోండి మా షో వాళ్ళు ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు, కంప్లైంట్ కూడా ఇస్తారు. నెక్స్ట్ టైం మాత్రం రిపీట్ చేయొద్దు. అన్నిటికీ తలుపు వెళ్ళు. బా ఈ పిల్లకి భయం ఏమీ లేదు. వర్స్ట్ గా ఉంటారా? వెళ్ళండి. ఇప్పుడైనా పని చూసుకొని చక్కగా ఫ్యామిలీని చక్కగా చూసుకోండి. ఏ పని ఆ పని కాదు, మంచి పనులు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది.
ఎనీవేస్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వాళ్ళకి కరెక్ట్ గా బుద్ధి వచ్చేటట్టు చెప్పారు. ఇద్దరు క్రిమినల్సే.